రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. రుణమాఫీ జరగని రైతుల సమాచారాన్ని వారం రోజుల్లో సేకరించి ప్రభుత్వానికి నివేదించనుంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రైతుల తరపున పోరాటం చేసేలా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ అంశం ఆధారంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. తాము ముందుగా చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అమలైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ₹1,00,000 రుణమాఫీ తాము చేస్తేనే 36,000 కోట్ల రూపాయలయ్యాయని, 2 లక్షల రుణమాఫీ చేస్తే 17,000 కోట్ల రూపాయలు ఎందుకవుతాయని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రుణమాఫీ పథకంలో ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా పూర్తి స్థాయిలో వర్తింపజేయలేదని డిమాండ్ చేస్తుంది. దీనికి వర్తింపజేయాలంటుంది. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా బీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలని ముందుగా ప్రతిపాదించి బడ్జెట్లో 25,000 కోట్లు మాత్రమే కేటాయించారని గులాబీ నేతలు అంటున్నారు. ఇందులో కూడా 17,000 కోట్ల రూపాయలతోనే సరిపెట్టారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ మరింత సీరియస్ గా తీసుకుంటుంది. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ రెడ్డికి హరీష్ రావు రాజీనామా కోరే అర్హత లేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ పథకంపై తాను విసిరిన సవాల్కు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తే చర్చకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ చేశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయటాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లి భౌతిక దాడులకు శిక్షణ పొంది వచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. దాడులను ఎదుర్కోవటం తమకు కొత్త కాదని, ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు. రుణమాఫీకి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి మాట తప్పారని ఆరోపించారు. మాట తప్పిన సీఎం వ్యాఖ్యలపై మన్నించాలని కోరుతూ ఆయా దేవాలయాలకు వెళ్లి మన్నించాలని కోరుకుంటానని తెలిపారు హరీష్ రావు.